సినిమా ఎలాగనిపించింది? సినిమా అన్న ఒక రేంజ్లో ఉందన్న. సుకుమార్ అసలు దేవుడు అన్న, నిజంగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గూస్ బంప్స్ అన్న. అసలు ఆ సీన్ రైటింగ్ కానీ, ఆ ప్రెజెంటేషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ నిజంగా బాగుందన్న. హైలైట్స్ ఏం చెప్తామన్నా, ఇది జాతర సీన్, తర్వాత క్లైమాక్స్ సీన్, ఆ ఇంటర్వెల్ కూడా అసలు సుకుమార్ రైటింగ్ అనేది కనిపిస్తాను. అది సాంగ్స్ ఇంకా తెలిసిందే కదన్న మనకు, కిస్సిక్ అవి ఇవి చూసేకి. సో మంచిగానే ఉంటాయి. డిఎస్పి మంచిగా చేసిన మ్యూజిక్. సో యాక్టింగ్ మీద చాలా మంది ప్రశంసలు ఎలాగనిపించింది? అవునన్న, ఇప్పుడు మీకు జాతర సీన్లో అయితే ఇంకా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అన్న, అట్లుంటుంది యాక్టింగ్. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అన్న, అట్లా చెప్పొచ్చు అన్న. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ మీద క్యారీ చేశారు కదా, ఎలాగనిపించింది? వర్కౌట్ అయిందన్న ఎమోషన్. అంటే చాలామంది చూసాను ఏడ్చారు కూడా. అంటే ఇప్పుడు లాస్ట్లో క్లైమాక్స్లో కూడా ఒక ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. సో ఈ సినిమాకి కూడా ఆస్కార్ వచ్చింది అని చాలామంది చేస్తారు. అంటే ఆస్కార్ చెప్పాలి, మా యాక్టింగ్ అయితే చాలా బాగుందన్న. మరి స్టోరీ అది దాని పరంగా చూడాలన్న. ఆస్కార్ డౌట్ ఎక్కువ చేశారు కదా, ఇంపాక్ట్ ఏమన్నా? అర్థం కాదన్న. రోల్స్ ఎక్కువ చేశారు కదా సినిమా మీద. రోల్స్ అంటే ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి కన్నా ఇంకో వేరే పార్ట్ తీయడానికి, దానికి దీనికి కొత్త క్యారెక్టర్స్ యాడ్ చేశారు. థర్డ్ పార్టీకి లీడ్ ఇచ్చారు కదా, ఎలాగనిపించింది? బాగానే అనిపించింది అది థర్డ్ పార్టీకి. ఇప్పుడు మన జగపతి బాబు ఉంటారు, సో అట్లా కంటిన్యూ అవుతాం. థ్యాంక్ యూ.